అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాతో ఉన్న ఆంజనేయ స్వాములందరూ కూడా కరీంనగర్ జిల్లా జమ్మిగుట్ట మండలం నుంచి వచ్చారు. ఒకప్పుడు మన కొండగట్టు అంజన్న కూడా కరీంనగర్ జిల్లాలోనే, ఇప్పుడు జగిత్యాల జిల్లాగా మారింది. పర్వాలేదు. కొండగట్టు ఆంజనేయ స్వామికి మనం గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. 1 సంవత్సరం పూర్తయింది. ప్రతి పౌర్ణమికి మనం గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి ఉదయం 6 గంటలకి ఆ బస్టాండ్లో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టి 17-18 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి వస్తామన్నమాట. మధ్యలో అరటి పండ్లు ఉంటాయి, మంచినీళ్ళు ఉంటాయి, మజ్జిగ ఉంటుంది, భోజన వసతి కూడా ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ అత్యంత మహిమాన్వితమైనది. ఆంజనేయ స్వామిని చిరంజీవి అంటారు, అంటే యముడు ఏమీ చేయలేడు. ఆంజనేయ స్వామిని అపర బ్రహ్మ అంటారు, కలియుగ బ్రహ్మ. ఈ ఆంజనేయ స్వామి శని కూడా ఏం చేయలేకపోయాడు. కాబట్టి ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ మనం చేస్తే మనకి శనిపీడ నివారణ, అపమృత్యు నివారణ. ఇది మాట వరుసకు చెప్పట్లేదండి, ఆ అనుగ్రహం ఖాయం. అందుకని కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా వాసులు మాత్రమే కాదండోయ్, తెలంగాణ స్టేట్ మొత్తానికి ఈ విషయం తెలియాలి. అలాగే దేశం మొత్తం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పైగా ఈ మధ్య మనం వార్తలు వింటున్నాం, ఏది జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో యువత పెడదోవ పడుతున్నారు అని, పనికి మళ్ళీ అలవాట్లు చేసుకుంటున్నారు అని. అందుకని తల్లిదండ్రులారా, మీ యొక్క యువతుల్ని గిరి ప్రదక్షిణకి పంపించండి. ఆ ఆంజనేయ స్వామి రక్షించుకుంటాడు, తప్పకుండా రక్షించుకుంటాడు. అలాంటి ఒక మంచి భావనతో ఈ గిరి ప్రదక్షిణ మనం మొదలుపెట్టాం. ఈ ఆంజనేయ స్వాముల ద్వారా ఈ యొక్క విశేషతని ఇంకా ఎక్కువ మందికి తెలిసే విధంగా మనం అందరం గట్టి ప్రయత్నం చేద్దాం. ప్రతి పౌర్ణమి గిరి ప్రదక్షిణ, ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ. అందరికీ శుభం జరగాలి. భారత్ మాతాకి కొండగట్టు అంజన్నకి